వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 27వ తేదీన గురువారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఒక స్త్రీ వల్ల అయితే ఈ రోజున జరగబోయేది మాత్రం ఇదే. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున అయితే జరగబోయేది మాత్రం ఇదే. కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి ఆ స్త్రీ వల్ల మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, ఇక వారి వల్ల ఎలాంటి పరిమాణాలు అయితే ఈ రోజున చోటు చేసుకోబోతున్నాయి, వీరి జీవితంలో వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అనేవి ఈ రాశి వారికి ఈ రోజున ఏ విధంగా అయితే కనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఈ మేషరాశి వారి గురించి అయితే మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందాం. అయితే ఈ మేషరాశి వారి జాతకం గురించి పూర్తిగా తెలుసుకునే ముందైతే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం వీరి ప్రత్యేకత. గురుజీ లక్ష్మణరాజు స్త్రీ పురుష వశీకరణం చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకి యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకి 100% పరిష్కారం అయితే చేయబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618966312. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కరించబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక వివరాలకు వెళ్తే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ సమయంలో మేషరాశి వారికి గురువు అంటే జదానం, అదృష్టం, వికాసం, రక్షణం. ఇప్పుడు ఆ గురు శక్తి అయితే మీ మేషరాశి వారికి అయితే ఈ సమయంలో అయితే వైపు తిరిగింది. ఇది చిన్న మార్పు అయితే కాదు, ఎందుకంటే ఇది మీ జీవితం దశను మార్చే మహాపరివర్తన. అదే సమయంలో శని గ్రహం కూడా కదులుతూ ఉన్నాడంతే చెప్పుకోవచ్చు. శని అంటే న్యాయం, శని అంటే కర్మఫలం. మీపై అన్యాయం చేసిన వారికి శని తన కళ్ళు తెరిచి చూస్తున్నాడు. శని ఎవరిని వదలడు. ఎంత బలవంతుడైనా, ఎంత డబ్బు ఉన్నవాడైనా, ఇక ఎంత కూడా అధికారం ఉన్నవాడైనా సరే శని ముందు అందరూ సమానమే. మీపై చెడు చేసిన వారు ఇప్పుడు శని దృష్టిలో పడిపోయారు. వారి కర్మల ఫలం వారికి తప్పదు. ఎందుకంటే రాహు మరియు కేతు ఈ 2 ఛాయాగ్రహాలు కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన స్థితిలో అయితే పనిచేస్తున్నాయి. రాహు అంటే అనూహ్యమైన లాభాలు, విదేశీ సంబంధాలు, అద్భుత మార్పులు. ఇలా కేతు అంటే ఆధ్యాత్మిక శక్తి, రహస్యదానం, పాత కర్మల నుండి విముక్తికి ఈ రోజునైతే ఇప్పుడు ఈ మేషరాశి వారికి పనిచేస్తూ ఉన్నాడంటే ఇది సాధారణ సమయం అయితే కాదు. ఇక ఇది మీ జీవితంలో అయితే చాలా ప్రత్యేకమైన కాలం. గ్రహ దిశ మార్పు అంటే ఏమిటో మీకు తెలుసా? ఒక నది అయితే ఉంటుంది. ఇక అది సంవత్సరాల తరబడి ఒక దిక్కున పారుతుంది. అకస్మాత్తుగా ఆ నది దిశ అనేది మారుతుంది. పూర్తిగా కొత్త దిక్కున పారడం మొదలవుతుంది. అది కలిసే భూమి పచ్చగా కూడా మారుతుంది, శ్యామలంగా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీ జీవితంలో గ్రహ దిశ అనేది మారింది. మీ వైపుకు శుభశక్తులు ప్రవహించడం మొదలైంది. ఇప్పుడు మీరు ఆ శక్తిని అయితే స్వీకరించడానికి మేషరాశి వారు సిద్ధంగా ఉండాలి. ఇక ఈ సమయంలో వీరికి ఈ ఘట్టం చాలా శక్తివంతమైనది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ సమయంలో మీ మనసులో ఒక ఉత్సాహాన్ని కూడా నింపుతుంది. అయితే ఇక్కడ ఒక చిన్న విన్నపం, ఏదైనా సరే ఒక మంచి విషయం జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండటం కూడా చాలా అవసరం. మీ జీవితంలో ఒక కొత్త బంధం అనేది వస్తున్నప్పుడు అస్సలు తొందరపడకండి. ముందుగా ఆ వ్యక్తి అర్థం చేసుకోండి, వారి యొక్క ఆలోచనలు తెలుసుకోండి. ఆ తర్వాత మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం అయితే మీరు తీసుకోండి. ఎందుకంటే నిజమైన బంధం అంటే కేవలం ఇష్టం మాత్రమే కాదు, అందులో పరస్పరం నమ్మకం, గౌరవం మరియు ఒకరినొకరు అంటే కేవలం అర్థం చేసుకునే గుణం అనేది చాలా ఉండాలి. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రేమను మాత్రమే కాదు, మీ జీవితంలో సంతోషాన్ని, కొత్త ద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అయితే మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడు మనం చేసే పనులన్నీ కూడా సవ్యంగా సాగుతాయి. మీ వృత్తిలో రాణించడం, కుటుంబంతో
సంబంధాలు మెరుగుపడడం వంటి అద్భుతమైన విషయాలు మీరు గమనిస్తూ ఉంటారు. అందుకే మీ జీవితంలో మొదలైపోయే ఒక కొత్త అధ్యాయాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. బహుశా మీరు ఎంతకాలంగా వెతుకుతున్న ఆ నిజమైన సంతోషం ఈ రూపంలో మీకు దొరకకపోవచ్చు. ఇక మీ మనసులో ప్రశాంతత ఉంచుకోండి. పాజిటివ్గా ఆలోచించే విధి మనకి ఏ రూపంలో అయినా అదృష్టాన్ని అందిస్తుంది. ఎవరు కూడా ఊహించలేరు. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇది మీ జీవితంలో మధురమైన మలుపు తీసుకురాబోతుంది. అస్సలు తేలిగ్గా తీసుకోవద్దు. మీ ముందుకు వచ్చిన వ్యక్తి మీకు సరైన తోడు అయితే అనిపిస్తేనే మీ జీవితంలో వారికి చోటు ఇవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక సరైన వ్యక్తి మన జీవితంలోకి రావటం వల్ల మన లోకమే మారిపోతుంది. కాబట్టి ఈ రాశి వారికి చాలామంది సమయం ఒక కొత్త ఆరంభం అయితే కాబోతుంది. ఇది కేవలం మాటల వరకు మాత్రమే కాదు, పరిమితం కాదు. మీ జీవితంలో సంతోషాలు నిలబడబోతుంది. దీనికి కొనసాగింపు ముఖ్యమైన విషయం ఇప్పుడు జీవితంలో చెప్పబోయే మీ జీవితంలో అయితే రాబోయేటువంటి ఈ రోజున అయితే ఈ రాశి వారికి సంబంధించి చాలా ముఖ్యమైనది అనేది చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో కొన్నిసార్లు ఒక రకమైనటువంటి నిరాశలోకి అయితే వెళ్ళిపోతుంది కదా. నా జీవితంలో కొత్తగా ఏం జరుగుతుందో ఉన్నదానికంటే మనకు వెళ్ళదీయాలి అనుకుంటే గ్రహాలు మనకు సమయం ఎప్పుడు కూడా కేవలం ఉండవు. అవి మనకి తెలియకుండానే వెనక ఒక కథను సిద్ధం చేస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉండవచ్చు. మనసులో వెలితి అంటే ఇష్టమైన వారితో దూరం లేదా సన్నిహితుల మధ్య వచ్చిన అపార్థాలు మిమ్మల్ని బాగా కృంగితీసి ఉండవచ్చు. మీరు ప్రాణప్రదంగా నమ్మిన వ్యక్తులే మెల్లమెల్లగా మీ నుంచి దూరం అయిపోవడం చూసి మీరు ఎంతో వేదన పడి ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి కథ కూడా విషాదంలో ముగియదు. కొన్నిసార్లు ఒక పాత బంధం మన నుంచి విడిపోతుంది అంటే ఒక వ్యక్తి మనల్ని ఇంకా బాగా అర్థం చేసుకునే తోడు మన జీవితంలోకి రాబోతుందని అర్థం. కానీ కనిపిస్తున్న సంకేతాల పరంగా అయితే మీకు మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన శక్తి ప్రవేశించబోతున్నారు. ఇక ఆ స్త్రీ మిమ్మల్ని కేవలం అర్థం చేసుకోవడమే కాకుండా మీ యొక్క భావాలు ఎంతగానో విలువరిస్తూ ఉంటారు. వారు బయట చాలా ఆడంబరంగా కనిపించే రకం కాదు, చాలా నిడంబరంగా స్వచ్ఛమైన వ్యక్తులు. మొదట్లో ఇది మామూలు పరిచయం అలాగే అనిపించిన సరే వారితో మాట్లాడుతుంటే మీకు మనసు ప్రశాంతంగా ఉంటే లభిస్తూ ఉంటుంది. ఇక ఇద్దరి మధ్య జరిగే చిన్నపాటి సంభాషణ ఆ నవ్వులే బలమైన బంధానికి పునాది అయితే ఈ సమయంలో వేయబోతుంది. ఇక ఈ రాశి వారికి ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా బాధ ఉన్నా కష్టం ఉన్నా దాచుకుంటారు. ఈ అలవాటు వల్ల మీకు కొన్నిసార్లు ఒంటరి అయిపోతూ ఉంటారు. కానీ ఇకపై అలా వద్దు. ఎవరినైనా మీ జీవితంలో మనస్ఫూర్తిగా రావాలని ప్రయత్నిస్తున్నప్పుడు వారికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో వచ్చే ప్రతి ఒక్కరు కూడా కేవలం కాల కోసం ఖరారు. కొందరు ముఖ్యమైన భాగం కావటానికి మీకు కొండంత అండంగా నిలబడడానికి కూడా వస్తూ ఉంటారు. ఇక మరి ఆ స్త్రీ ఎవరు అంటే ఇక ఈ మేషరాశి వారికి ఈ సమయంలో ఆ స్త్రీ ఎవరు వ్యక్తిని మీరు గుర్తుపడతారు అన్న ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే ఈ మేషరాశి వారి జీవితంలో వారు ఎలా వస్తారో తెలుసా? బహుశా ఏదైనా సరే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మీకు పరిచయం కావచ్చు, లేదా మీరు చేసే పనికి సంబంధించి అనుకోవడం మీకు కలవచ్చు. కొన్నిసార్లు ప్రయాణాల్లో ఏదైనా సరే శుభకార్యంలో లేదంటే సోషల్ మీడియాలో వెతికే కానీ కొన్నిసార్లు ఏదైనా సరే పరిచయం హఠాత్తుగా జరగవచ్చు. మొదట్లో ఇది కేవలం ఒక మామూలు పలకరింపు కాదు, మామూలు పలకరింపులాగా అయితే అనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా మాటలు మీ రోజుల్లో అత్యంత అందమైన భాగాలుగా మారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఒక విషయం మీరు లోతుగా అర్థం చేసుకోవాలి. విధి ఇది మనకి కొన్నిసార్లు అద్భుతమైన అవకాశాలు ఇస్తుంది. కానీ గతంలో తెలివిగా గాయాల వల్ల కలిగే భయం మనల్ని అదృష్టాన్ని అందుకునివ్వదు. అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే ఆ యొక్క మానసిక సంఘర్షణ ఎదుర్కొంటారు. మీ మనసులో ఒక నిష్టపడుతున్నా సరే మీ యొక్క మెదడు మాత్రం 100% ప్రశ్న వేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఒక వ్యక్తి అనేది మీ జీవితంలోకి రావడానికి అవకాశాలు అయితే చాలా కూడా కనిపిస్తూ ఉన్నాయి.